నా పేరు ఇటుక గోపి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని. నేను కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి మాదిగ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నది. ఓటు మెజారిటీ కూడా మాదిగలదే ఎక్కువ ఉన్నది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి 1968 నుంచి నేటి వరకు కూడా ఎస్సీ రిజర్వ్డ్గా కొనసాగుతున్నది. మరి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో అర్ధ శతాబ్దం జరుగుతున్నా కానీ మాదిగలకు అవకాశం కల్పించకుండా పోతున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈసారి మాత్రం ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మాదిగలకు సీటు కేటాయించే విధంగా ఆయా పార్టీలన్నీ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా మాదిగలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విధంగా చేయాలని కోరుతున్నాం. మరి ఈ రిజర్వేషన్లలో మరి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మెజార్టీగా ఉన్నటువంటి మాదిగలను ఖచ్చితంగా గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నాం. 3 పార్టీలు కూడా మాదిగలకు టికెట్ ఇవ్వాలనే మా ప్రధాన డిమాండ్ ఇక్కడ. ఎందుకోసం అంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇది విస్మరించడం కాదు, వివక్షతనే అని మేము గుర్తించాల్సి వస్తుంది. వివక్షత ఎందుకంటే 50 సంవత్సరాల్లో కూడా ఒక్క మాదిగ కూడా వాళ్ళ పార్టీల్లో లేరా? ఒక కార్యకర్తగా గుర్తించడం, వాళ్ళకు ఒక పని అప్పచెప్పడం తప్పితే వాళ్ళకు ఒక టికెట్ ఇచ్చి నిలబెట్టే స్థాయిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఇస్తే ఎవరు గెలిచినా కానీ మేము స్వాగతిస్తాం, మాదిగ బిడ్డగా స్వాగతించుకుంటాం. గెలిచిన వ్యక్తితోని ప్రతి కార్యక్రమాలు కానీ కూడా విజయవంతంగా, ప్రతి సంక్షేమ పథకాలు కూడా మా ఆధీనంలో కానీ వాళ్ళ ఆధీనంలో కానీ అందరికి అందే విధంగా చూసుకోవడమే కాకుండా ఒకవేళ ఏ పార్టీ అయితే ఇవ్వదో, ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీలో ఉన్నటువంటి మాదిగ బిడ్డనే గెలిపియాలని చైతన్యం చేయడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు జనంలోకి మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం.